దీనికి కావాల్సింది పేడ, ఆవు మూత్రము, బెల్లము, పప్పు దినుసుల పిండి, నెక్స్ట్ గట్టు చివర మట్టి కొద్దిగా తీసుకొని ఫస్ట్ దీన్ని పేడ తీసుకొని అందులో శనగపిండి వేసుకోవాలి. బెల్లం వేసేయాలి. శనగపిండి వేసి బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత బెల్లం వేసుకోవాలి. బెల్లము దానికి కొద్దిగా గట్టిగా ఆవు మూత్రం వేసుకోవాలి. గట్టిగా కలుపుకోవాలి. ఆవు మూత్రం వేసుకొని ఎక్కువగా వేసుకోకూడదు. దీనికి సరిపడినంత ఆవు మూత్రం వేసుకోవాలి. తర్వాత గట్టు చివర మట్టి, పుట్టమట్టి కావచ్చు, గట్టు చివర ఎర్రమట్టి ఏదైనా వేసుకోవచ్చు. ఇది వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఉండలుగా చేసి నీడలో వారం రోజుల పాటు ఆరబెట్టుకోవాలి. వారం రోజులు ఇలా చేసి నీడలోనే ఆరబెట్టాలి. ఎండలో ఆరబెడితే దీంట్లో ఉన్న మంచి సూక్ష్మ క్రిములన్నీ కూడా ఎండిపోతాయి. కాబట్టి నీళ్ళలోనే ఆరబెట్టుకోవాలి. వీటిలో ఉండే మంచి పోషకాలు అంతా దీంట్లోనే నిల్వ ఉంటాయి. ఇలా చేసి బాగా ఆరిన తర్వాత ఎరువుగా చేసేసి దిబ్బెరువుతో కలుపుకోవాలి. 1 ఎకరా పొలానికి 10 కిలోల ఘనజీవామృతము, 100 కిలోల దిబ్బెరువు సరిపోతుంది. 2 బస్తాల DAP ఎరువును మనము తగ్గించవచ్చు.